వెరీ గుడ్ మార్నింగ్ వ్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. మన పెద్దవాళ్ళు ఏదైనా చెప్పినా అది ఊరికే అనరు, బాగా ఆలోచించి లేదా అనుభవపూర్వకంగానే కొన్ని విషయాలు మనకు చెప్తూ ఉంటారు. అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అంటే తప్పు చేయడం ఎందుకు, మళ్ళీ కడుక్కోవడం ఎందుకు అన్న ఉద్దేశంలో, అన్న సెన్స్లో కొన్ని మనకి చెప్తూ ఉంటారు. నిజంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అవినీతి అక్రమాలు చేయడం ఎందుకు, ఆధారాలు చెరిపేయడం, ధ్వంసం ఎందుకు అన్నదానికి కరెక్ట్గా చర్చ కుదురుతుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అనేక అక్రమాలు, నేరాలు, ఘోరాలు, అనేక సందర్భాల్లో వ్యవస్థల విధ్వంసం, అధికారులు ఇష్టం వచ్చినట్టు స్వామి భక్తి ప్రదర్శించడం, అంటకాగడం, ఇష్టారీతిని వ్యవహరించడం, సరే 30 ఏళ్ళు 40 ఏళ్ళు మనమే ఉంటాంలే అన్న ఒక ధీమానో, అతి కాన్ఫిడెన్సో, ఓవర్ యాక్షనో, మొత్తానికి ఏదైతే అది మీకు నచ్చిన పేరు పెట్టుకోండి. దాంతో ఒక రకమైనటువంటి పాలనని నడిపారు, సాగించారు. అయితే తాజాగా ప్రభుత్వం మారింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వాళ్ళు చాలా వేగంగా, నిన్నటితో నెల రోజులు పూర్తయిన నేపథ్యంలో వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు వాళ్ళు. సో సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా అటు పెట్టుబడుల అంశాన్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ఇచ్చిన హామీల అమలుకు వేగంగా వెళ్తున్నారు. ఇంకొక పక్కన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొదటి నుంచి ఒకటే మాట, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రతిపక్షంలో ఒకటే మాట చెప్పారు. పిచ్చి వేషాలు వేసినా, అంటకాగినా, రూల్స్ ఫాలో కాకపోయినా, రూల్ బుక్ ప్రకారం వెళ్ళకపోయినా వచ్చిన వాళ్ళందరినీ కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం, ఎవరిని వదిలేదే లేదు, ఖచ్చితంగా చట్ట ప్రకారమే ప్రొసీడ్ అవుతాం అని ప్రతిపక్షంలో ఇచ్చిన వార్నింగ్లను నిజం చేస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క అంశాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు, విచారణలకు ఆదేశిస్తున్నారు, కేసెస్ రీఓపెన్ చేస్తున్నారు, ఫైల్స్ రీఓపెన్ చేస్తున్నారు. ఈ తతంగం అంతా మొదలైపోయింది. అంతెందుకు, రఘురామ కృష్ణంరాజు గారి కేసుకి సంబంధించి కూడా మొత్తం మళ్ళీ ప్రొసీజర్ స్టార్ట్ అయింది. ఇలా ఒక్కొక్కటి నిర్ణయాలు చాలా వేగంగా జరుగుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఏంటి? సో పాలనా పరంగా చేసిన పాపం మరి డెఫినెట్గా వెంటాడుతుంది, తరుముతుంది. కాబట్టి ఒక భయం స్టార్ట్ అయిందా, పాపం చేశామని వాళ్ళకి తెలుసు కాబట్టి నెమ్మదిగా ఇప్పుడు చేసిన పాపాలకి సంబంధించినటువంటి ఆధారాలు కానీ, ఫైళ్లను కానీ ధ్వంసం అనేది ప్రారంభమైపోయింది. ఇది యాక్చువల్గా మనము కౌంటింగ్కి ముందే మనం చూసాం. ఆంధ్రప్రదేశ్లో స్కిల్ డెవలప్మెంట్ కేసుకి సంబంధించిన ఫైల్స్ ధ్వంసం అయినప్పుడు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ వాళ్ళు చాలా గట్టిగా స్పందించారు, వెళ్ళి గొడవ చేశారు. సరే, ఇవన్నీ అప్పుడు వివరణ ఇవ్వడం చూసాం. కౌంటింగ్ రోజు నుంచి బిగిన్ అయిపోయింది ఫైళ్ల ధ్వంసం వివిధ శాఖల్లో. తాజాగా మనం చూస్తే నీటిపారుదల శాఖ అభివృద్ధి సంస్థలో కార్యాలయంలో కూడా విచిత్రమైనటువంటి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎలాంటి ప్రమాదాలంటే అవి విచిత్రమైన ప్రమాదాలే. అర్ధరాత్రి పూట జరుగుతాయి, షార్ట్ సర్క్యూట్లు అయిపోతున్నాయి, ఫైల్స్ ఎరుకులు కొరికేస్తున్నాయి, జిరాక్స్ మిషన్స్లో కొన్ని కాగితాలు ఆటోమేటిక్గా అవి కట్ అయిపోతున్నాయి. ఒక నీటిపారుదల శాఖకు సంబంధించిన అభివృద్ధి సంస్థ కార్యాలయంలోనే కాదు, ఇది ఎక్కడి దాకా వెళ్ళిందంటే ఏపీఎండిసి, ఏపీ బెవరేజెస్, టూరిజం, మైనింగ్, ఎక్సైజ్, ఇలా వివిధ శాఖల్లో రకరకాల ఫైళ్లు తగలబడిపోవడం ప్రారంభమైపోయింది. సో నెమ్మదిగా ఒక్కొక్క శాఖకి ఏదో మరి అగ్ని దావాన్లో ఒక్కొక్కటి అడవి అంటుకున్నట్టు ఒక్కొక్క శాఖకి మరి ఇది పాకుతోంది, అంటుకుంటోంది, ఫైళ్లు తగలబడుతున్నాయి. ఆ మధ్య మనం ఒక 2-3 రోజుల క్రితం కూడా మనం చూసాం, పీసీబీ రికార్డ్స్ కూడా రాత్రిపూట కరకట్ట వద్ద కొంతమంది వెళ్ళి తగలబడుతూ ఉంటే స్థానికంగా ఉన్న వాళ్ళందరూ అడ్డుకుని ఏంటి, ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు పారిపోతే వాళ్ళని వెంటబడి వెంబడించిన సందర్భాలు కూడా ఈ వారం రోజుల్లో మనం ఆంధ్రప్రదేశ్లో పీసీబీ బోర్డు ఫైళ్లు, అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫైళ్లు తగలబడుతున్నప్పుడు మనం చూసాం. సరే, పోలీసులు ఎంటర్ అయ్యారు, కేసులు నమోదవుతున్నాయి, ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది, అన్నీ కూడా చర్యలు తీసుకోండి అన్నప్పుడు పోలీసులు డెఫినెట్గా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభిస్తే పొంతలేని సమాధానాలు పోలీసులకు వస్తున్నాయి. ఏమని, ఎలుకల వైర్లు కొరకడం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదం జరిగింది లాంటి సమాధానాలు వస్తున్నాయి. సరే, క్లోజ్ టీం రంగంలోకి దిగారు, ఏం జరుగుతుంది అనేది ఒక ఎత్తు. అయితే ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే, ఫైళ్లు తగలబడుతున్నప్పుడు ఎవరి ఆదేశాల మేర ఈ ఫైళ్లు తగలబడుతున్నాయి? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మరి డెఫినెట్గా ఒక ఫైల్ బయటకు వెళుతోంది లేదా తగలబడుతోంది అన్నప్పుడు ఆ బయట వ్యక్తికి లోపల వ్యక్తి ఎవరో డెఫినెట్గా సాయం చేస్తున్నారు. అంటే అసలు దొంగకి ఇక్కడ ఉన్నటువంటి తోడు దొంగ సహాయపడుతున్నాడా అన్నది పాయింట్ నెంబర్ 2. మరి ధ్వంసం అవుతున్నాయి, చంద్రబాబు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అన్నది 3వ పాయింట్. అంటే ఇక 4వ పాయింట్ ఏమిటి అంటే, అక్రమాలు జరిగాయి, నేరాలు ఘోరాలు జరిగాయి అన్నది సుస్పష్టం,
సో అందుకే ఫైళ్లు ధ్వంసం అవుతున్నాయి అన్నది ఫైనల్ పాయింట్. సో మరి ఈ ధ్వంసం ఆగుతుందా? కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎటువంటి చర్యలు వేగంగా తీసుకుంటుంది? అసలు దొంగల్ని, తోడు దొంగల్ని పట్టుకుంటుందా? మరి ఎలుకలు, షార్ట్ సర్క్యూట్లు, వింత వింత అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి అవి కంట్రోల్ అవుతాయా? ఆ గవర్నమెంట్ ఎలుకల్ని కలుగుల్లోంచి బయటికి లాగుతారా? ఫైళ్ల ధ్వంసం కొనసాగుతుంది. దానికి విచిత్రమైనటువంటి అగ్ని ప్రమాదాలు, ఎలుకలు కొరకడాలు, షార్ట్ సర్క్యూట్లు త్వరగా వివిధ శాఖల్లో జరుగుతున్నాయి. సరే, పోలీసులు అయితే రంగంలోకి దిగారు. ఎందుకు జరుగుతుంది? ఆగుతుందా? ప్రభుత్వం పట్టుకుంటుందా? చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే గని వీరాంజనేయులు గారు, సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, జనసేన నుంచి గాదే వెంకటేశ్వరరావు గారు. అందరికీ స్వాగతం అండి. గని వీరాంజనేయులు గారు, మీతో ప్రారంభిస్తాను. చాలా రోజుల నుంచి ఈ తతంగం జరుగుతుంది, ఆగట్లేదు. అంటే అసలు ప్రభుత్వం రాకముందు జరిగింది, కౌంటింగ్ రోజు జరిగింది, మీరు వచ్చి నిన్నటికి నెల అయినా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏం చెప్తారు? విజయచంద్రిక గారు, ముందుగా మీకు, ఏబిఎన్ ఛానల్ వారికి, అలాగే డిబేట్ లో ఉన్న పెద్దలకు, ఏబిఎన్ వీక్షకులకు అందరికీ కూడా శుభోదయం అమ్మా. మీరు ఒక మంచి టాపిక్ మీద ఈ రోజు మరి ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టి ఒక నెల దాటి 2వ నెలలోకి వచ్చిన సందర్భంలో మరి మొదటి రోజు మీ ఛానల్లో డిబేట్ లో పాల్గొనే అవకాశం నాకు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు. అలాగే ఈవేళ మీరు ఒక మంచి క్యాప్షన్ పెట్టారు, ఎలుక మజాక. కానీ నా వ్యక్తిగత అభిప్రాయం అయితే జగనా మజాక అని పెట్టాలమ్మా. ఎందుకంటే ఆ ఎలుక ఇంతకేమో క్రెడిట్ ఇవ్వడం జగన్ గారికి ఇవ్వాలి, ఆ క్రెడిట్ కూడా. అంటే గతంలో కూడా మీరు వారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎలుకలే మందు తాగుతూ ఉండేవి. వ్యవస్థలన్నిటి కూడా భ్రష్టు పట్టించి ఈ రోజు ఈ రాష్ట్రాన్ని ఇంత దిగజార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ క్రెడిట్ ఇచ్చి జగనా మజాక్ అని పెడితే బాగుండేదని. అయినా ఎనీహౌ ఎలుక మజాక్ అనేది కాన్సెప్ట్ అది కాబట్టి వాటి వల్లే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఓకే, మంచి డిబేట్ పెట్టారమ్మా. అలాగే ఫస్ట్ లోనే మీరు ఒక మంచి సామెత ఉటంకించారు, అడుసు తొక్క నేల, కాలు కడగ నేల. 100కి 1000% జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం చేసినటువంటి ఇటువంటి దుర్మార్గాలు, దృష్టాంతాలు అన్ని కూడా చూస్తూ ఉంటే నిజంగా కూడా నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఆయన ఇచ్చేటువంటి స్టేట్మెంట్లు, ఆయన మాజీ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన 1-2 సార్లు ప్రెస్ మీట్ వాళ్ళతో, మరి ప్రెస్ వాళ్ళతో మాట్లాడిన మాటలు చూస్తా ఉంటే ఎంత ఘోరం అంటే, ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అడ్డంగా సమర్థించేయటం, అలాగే ఏదైనా ఒక కార్యక్రమం ఏదైనా చేస్తే ఈ 5 సంవత్సరాలు మీరు ఉంటారేమో, మరి నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా మీరు ఉండాలి కదా అని చెప్పి ఇంకోటి అంటాం. మరి ఇవన్నీ కూడా మీరన్నదా మీ సామెతకి 100% వ్యాప్తి అవుతాం ఆయన. ఎందుకు ముందు అలాంటి పనులు చేయటం ఎందుకు? ఉన్న ప్రభుత్వాన్ని ఈవేళ కూడా అందరూ కూడా ఈవేళ ఎన్డీఏ ప్రభుత్వం అధికారం వచ్చింది. అక్కడ మోదీ గారి యొక్క ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ప్రజలందరి కోరిక మేరకు బ్రహ్మాండమైన మెజార్టీతో ఎన్డీఏ ప్రభుత్వ సారథిగా మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేశాక చేసిన హామీలన్నీ కూడా అమలు పరచడంలో వేగంగా ముందుకు వెళ్తున్న సందర్భంలో వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ కూడా పక్కకు నెట్టేయాలి, ప్రజల దృష్టి మరల్చాలి, మనం ఎక్కడా కూడా దొరకకుండా చేయాలనేటువంటి ఒక ఈ దుర్మార్గమైనటువంటి దృష్టాంతాలన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మొదటి ఇదంతా కూడా ఎక్కడ స్టార్ట్ అయిందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అవగానే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క అనఫీషియల్ ముఖ్యమంత్రి, షాడో ముఖ్యమంత్రులు పెట్టేసుకుని, విజయసాయి రెడ్డి గారా, సద్దుల రామకృష్ణారెడ్డి గారా, వైవి సుబ్బారెడ్డి గారా, లేదా ఇంకొక రెడ్డి గారా, వీళ్ళందరికీ కూడా ఒక్కొక్కడికి ఒక్కొక్క 2-3 జిల్లాలు బాగా చేసి అప్పచెప్పేసి ఎక్కడికక్కడ దారుణాతి దారుణంగా, ఎంత దారుణం అంటే మేము 3 రాజధానుల్లో పరిపాలనా రాజధాని విశాఖపట్నం పెడతామని ప్రజలకి కూడా తెలియకుండా, ఏ కంటికి కూడా తెలియకుండా 600 కోట్ల రూపాయల ప్రజాధన్యాన్ని దుర్వినియోగం చేసేసి అక్కడ ఎక్కడైతే మనం సెంట్రల్ గవర్నమెంట్ పర్యావరణ అనుమతులు తీసుకుని చేయాల్సిన పనులు కూడా ఆ అనుమతులన్నీ కూడా పక్కన పెట్టేసి ఒక దారుణాతి దారుణమైనటువంటి చర్యకు తెగబడినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడా కూడా ప్రజల యొక్క మన్ననలు పొందకుండా పరిపాలనా రాజధాని అన్న విశాఖపట్నంలోనే 5 లక్షల పైగా అక్కడ ఎంపీని గెలిపించారంటే ప్రజలు ఎంత వ్యతిరేకత ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్న 3 రాజధానుల పాయింట్ చెప్పండి సార్, నాకు ఒక్క పాయింట్ చెప్పండి. ఇప్పుడు నెల రోజులైంది మీ ప్రభుత్వం వచ్చి, వెరీ గుడ్, చాలా వేగమైన నిర్ణయాలన్నీ అయితే నేననేది తాజాగా చంద్రబాబు గారు ఈ మధ్య కాలంలో శ్వేతపత్రాలు విడుదల చేయడం, సమీక్షలు చేయడం, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఇచ్చి చెప్పినప్పుడు కూడా ఒక విషయాన్ని నేను గమనించాను. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ లో కూడా ఆయన ఒక మాట అంటున్నారు, తమాషాలు ఆడుతున్నారా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయండి, ఏం చేస్తున్నారని చెప్పి ప్రెజెంటేషన్స్ లో ఆయన ఒక మాట అన్నారు. అంటే ఏంటి దాని అర్థం? ఇంకా సహకరించట్లేదా, లేకపోతే ఇంకా మాట వినట్లేదా, లేదా భయం రాలేదా, ట్రాక్ లోకి ఎక్కలేదా? 100కి 100% కూడా మీరన్న మాట వాస్తవం. అలాగని ఎవరు ఎంత తోకముడిచి వ్యవహారం చేసినా, ఎవరు ఎన్ని
దాచుకోవాలని ప్రయత్నించినా సరే వాటిని బయటికి తీసి ప్రజలకు తెలియజెప్పడమే కాకుండా వాళ్ళని శిక్షించేటువంటి సమర్థ నాయకుడు చంద్రబాబు నాయుడు గారని చెప్పడంలో మేమందరం కూడా పూర్తిగా కాన్ఫిడెన్స్ గా ఉన్నాము. ఆయన మీద మాకు ఇది ఉంది. అయితే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మేము గ్రౌండ్ లెవెల్లో కూడా మా చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము కూడా కొంత ఇబ్బందిగా ఉన్నాం. సార్ ఏంటి ఇంత ఘోరంగా వాళ్ళు అడ్డంగా దొరికిపోయినా సరే ఇంకా వాళ్ళైతే మన బయటికి రానిచ్చో, ఇదే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఊహించుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు, లేకపోతే ఈ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈ రాష్ట్రంలో ప్రజలు ఇక్కడ ఉండాలా లేదనేటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు మేమంతా కూడా కష్టపడి ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ ను సాధించాలని చెప్పి అందరూ ఏకోన్ముఖంగా బ్రహ్మాండమైన మెజార్టీతో ఇచ్చినప్పుడు ఎంత అడ్డంగా దొరికేస్తుంటే ఇందాక మీరు చెప్పినట్టు పొల్యూషన్ ముఖ్యమంత్రి గారు ఆయన వచ్చారు. ఫోర్త్ టైం అంటే మామూలు వ్యవహారం అండి. అంత సీనియర్ చాలా సార్లు చూసి ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి పిచ్చేషాలు వేస్తున్నారా అంటున్నారంటే ఆయన్ని తిప్పులు పెడుతున్నారా అని. తిప్పలు పెడతానంటే మనకి సమాచార సేకరణలో వచ్చే అవాంతరాల్లో భాగమేమాయని ఖచ్చితంగా మీరు అన్నట్టు ఈవేళ ఎలుకలు కొరుకుతున్నాయి, షార్ట్ సర్క్యూట్ అవుతుంది, షార్ట్ సర్క్యూట్ అయ్యి అగ్ని ప్రమాదం జరుగుతుంది. అగ్ని ప్రమాదం జరిగి అందులో పెద్ద గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే ఓన్లీ ఫైల్స్ తగలబడుతున్నాయి. ఆఫీసులో ఏం అవట్లా, ఓన్లీ ఫైల్స్ తగలబడుతున్నాయి. అది ఆ ఎలుకలు కూడా పాపం జగన్మోహన్ రెడ్డి గారు సహకరిస్తున్నాయండి. అవి కూడా షార్ట్ సర్క్యూట్ చేయడంలో అలా ఓన్లీ ఫైల్స్ తగలబట్టలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సహకరిస్తున్నాయి. జనరల్ గా వైర్ అంటే 2-3 కాంబినేషన్ ఉంటది. రెడ్ వైర్, అది ఏ తగలబడతాయో అది ట్రైన్ అనుకుంటా. ఎలుకలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సహకరిస్తున్నాయి. ముందు వాటి మీద కూడా చర్యలు తీసుకోవడం మనకైతే తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ప్రతి పని కూడా ఈవేళ అయితే మనం మాలాంటి వాళ్ళు నిజంగా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం ఇలా చేశారు కదా, ఇంకా కూడా దొంగలు డైరెక్ట్ గా దొరికిపోతుంటే ఇంకా వాళ్ళందరికీ కూడా యాక్షన్కి వెళ్ళకుండా చేసేటువంటి అంటే ఈయన ఎంతో కూడా దూరదృష్టి గల నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇవంతా కూడా ఇప్పుడు ఏదో కక్ష సాధింపులను ఇంకోటనో ఆ పని జరుగుతూనే ఉండాలి. అలాగని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా అమలు చేయడంలో భాగంగా ఆయన చాలా వేగంగా ముందడుగు చేస్తున్నారు. ఆయన ఏదైతే చెప్పారో 95 లో చంద్రబాబు నాయుడు గారిని అటు చూశారో అటువంటి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా చూస్తారు మీరు, చంద్రబాబు నాయుడు చూస్తారని అన్నారో ఆ దిశలోనే మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గానీ అక్కడ మోదీ గారి సహకారంతో బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వాన్ని ముందుకెళ్లిన సందర్భంలో ఎలుకలు గాని షార్ట్ సర్క్యూట్లు గాని జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు చేసేటువంటి యొక్క దుర్మార్గాలు దుష్టులు వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలన్నీ కూడా ఫైల్స్ అయితే తగలబెట్టగలరు. కానీ ఆ కేసు నుంచి ఎట్టి పరిస్థితులు కూడా తప్పించుకునే అవకాశమే లేదు. 100% కూడా తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాల్సిందే. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ముందు ఉంటారన్న దాంట్లో మాకు ఇటువంటి కూడా సందేహాలు లేవు. అట్ ది సేమ్ టైం అదే కాకుండా మొన్న రాగానే మొన్న 4,000 రూపాయలు పెన్షన్ పెంచడమే కాకుండా 3 నెలల పెండింగ్ 1000 కానీ కొంతమంది 10,000 కొంతమంది 15,000 పెన్షన్లు ఇవ్వడం కానీ అలాగే ఉచిత ఇసుక ఇవ్వడంలో కూడా అందరికీ కూడా ఒకేసారి క్లారిటీగా బ్రహ్మాండంగా స్టార్ట్ చేయటం కానీ అలాగే గ్రామాల్లో వెళ్తున్నారు నిర్ణయాలు బట్టి ఇలా జరుగుతున్నాయి. అందుకనే మనం చర్చిస్తున్నాం. మీకు నేను మళ్ళీ ఇస్తాను ఛాన్స్. ఒకసారి జనసేనతో కూడా మాట్లాడి మీకు టర్న్ ఇస్తాను. జనసేన నుంచి గాదే వెంకటేశ్వర గారు ఉన్నారు. గాదే వెంకటేశ్వర గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా వారి శాఖలకి సంబంధించి విపరీతంగా సమీక్షలు కండక్ట్ చేస్తూ వెళ్తున్నారు. మనం చూసాం. అప్పుడు కూడా కొన్ని భయంకరమైన నిజాలు తెలుసుకుని అసలు ఇలాంటి వాటికి చర్యలు తీసుకోవడానికి లేదా వీళ్ళని ఏం చేయాలని సమీక్షలో ఆయన మాట్లాడుతున్నారు. 1, 2 ఇలా ఫైళ్లు కంటిన్యూగా వివిధ శాఖలు మైనింగ్, ఏపీఎండిసి, బేవరేజెస్, టూరిజం, ఎక్సైజ్ ఏం చెప్తారు? చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వాలు ఉన్నారు కదా, అసలు ఏంటిది? మీకు అలానే పెద్దల ఆంజనేయులు గారికి, యతిమూర్తి గారికి శుభోదయం. వ్యూవర్స్ అందరికి కూడా శుభోదయం అండి. వాస్తవంగా జనసేన పార్టీ స్థాపించిన తర్వాత జనసేన పార్టీ నాయకులు మాట్లాడే రాజకీయాల్లో ఒక మార్పు తీసుకురావాలి అని నేను పదే అదే పదం వాడుతున్నాం. రాజకీయాల్లో మార్పు ఎందుకు తీసుకురావాలంటే ఇదే కారణం. ఇవే కారణాలు. ఇవాళ రోజుకొక శాఖలో అగ్ని ప్రమాదం జరుగుతుందంటే ఏమనుకోవాలి నిజంగా? మీరు అన్నట్టుగా విచిత్రమైన అంటే మాట్లాడారు మీరు, విచిత్రమైన అగ్ని ప్రమాదం. అగ్ని ప్రమాదాల్లో కూడా విచిత్రమైన అగ్ని ప్రమాదాలు ఉంటాయని ఇప్పుడు మనకు నిజంగా తెలుస్తుంది. అంటే ఎంతగా వ్యవస్థలు అనేది నాశనం అయిపోయినదానికి అర్థం పడుతుంది మనకు క్లియర్ గా. అసలు ఒక వ్యవస్థ కాదు, టోటల్ గా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా
అంటే గతంలో 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే రాజకీయ పార్టీ అని చెప్పుకుంటూ ఉందో ఆ రాజకీయ పార్టీ నాయకులకి వాళ్ళకి తెలిసింది ఏంటంటే అధికారం అనేది మనకు వస్తే, అధికారం ఉంటే, ఆ సంతకం పెట్టే పవర్ మన దగ్గర ఉంటే ప్రజలతో మనకు సంబంధం లేదు, శాఖలతో మనకు సంబంధం లేదు, అసలు ఈ రాష్ట్రంతో మనకు సంబంధం లేదు. మనకు ఉన్నటువంటి సంబంధం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ సంపద దొరుకుతుందో ఆ సంపదనంతా దోచుకుందాం. దానికి ఈ శాఖల్లో ఉన్నటువంటి వాటిని ఎవరిని ఏ రకంగా ఉపయోగించుకోవాలో ఆ రకంగా ఉపయోగించుకుందాం. మనం ఉపయోగించుకునేటప్పుడు మనం ఎట్లా దొంగతనం చేస్తున్నాం కదా, ఆ దొంగతనంలో వాడికి కూడా 5% 10% వాడి వాటా కూడా వాడికి ఇచ్చేద్దాం. ఇచ్చేస్తేనే కదా వాడు కూడా సక్రమంగా చేసేది. అది నిజంగా అంటున్నాండి. ఇవాళ నేను ఎలాంటి ఏమంటాం కొంచెం కూడా నేనేమి ఇదవట్లేదు అనటానికి. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని అనటంలో జనసేన పార్టీ నుంచి ఒక నాయకుడు గానా లేదంటే ఒక ఈ రాష్ట్ర పౌరుడు గానా నేనైతే ఎలాంటి బేసిజం లేకుండా అంటున్నాను, నాశనం వైపు చేశారండి. వాళ్ళ ఉద్యోగస్తులు అనేవాడు ఎవరికి కూడా ప్రతి ఒక్కడు ఎక్కడో ఒక 5-10% ఏమైనా ఉన్నారేమో కానీ ప్రతి ఒక్కడు కూడా ఏంటంటే నా రిటైర్మెంట్ అయ్యే లోపల నేను ఎన్ని కోట్లు సంపాదించుకోవచ్చు. అసలు ఏ శాఖకి సంబంధం లేదు, ఏ ఉద్యోగానికి సంబంధం లేదు. కొన్ని ఉద్యోగాల్లోనే లంచాలు వస్తాయి అనేవాళ్ళు ఇదివరకు. కానీ ఇవాళ అసలు ప్రతి ఉద్యోగస్తుడు కూడా ఏదో ఒక రకంగా నాకు లంచం రూపంలో నేను తీసుకోవాలి. అది ఏ రకంగానే కానీ అసలు వచ్చేదా రాందనేది తీసుకొస్తే నాకు ఖచ్చితంగా రావాల్సిందే. ఇదివరకు నా తెలిసి అనేవాళ్ళు ఏంటంటే డైలీ డబ్బులు చూసేది ఒక డైలీ లేబరే. రోజు కూలికి వెళ్ళేవాడే పొద్దున్న కూలికి పోతే సాయంత్రం 200-300 ఆ పని చేపించుకున్నటువంటి యజమాని వాడి చేతిలో డబ్బులు పెట్టేవాడు. వేరే ఈ గవర్నమెంట్ ఎంప్లాయీ అనేవాళ్ళు 30 days ఒకసారే డబ్బులు చూస్తారనేవాళ్ళు. నెల అయిన తర్వాత వాళ్ళు జీతం వస్తాయి, జీతం నెలకు ఒకసారి వస్తుంది. ఆ జీతంలో ఎంత ప్రచన పెరిగింది అనుకోండి, ఇప్పుడు ఆ పెరిగిన అమౌంట్ నెలకు ఒకసారి వస్తుంది అని అనుకుంటూ ఉండేవాళ్ళు. ఇవాళ రివర్స్ అయింది. అసలు రోజు కూలికి వెళ్ళేవాడికి వారానికి ఒకసారి ఇస్తున్నాడు ఆ యజమాని. ఇక్కడ నెలకు ఒకసారి రావాల్సినటువంటి ప్రభుత్వ ఎంప్లాయీకి మాత్రం ధైర్యం వస్తున్నాయి లంచాలు. ఆ రకంగా నాశనం అయిపోయిన తర్వాత ఎలుకలు ఎందుకు రావు శాఖల్లోకి? అంటే ఏంటి, ఎవరు ఆదేశాలు ఇస్తున్నారు ఇవన్నీ? ఎవరు ఆదేశాలు ఇస్తున్నారు? ఎవరు చెబితే చేస్తున్నారు ఇవన్నీ? చెప్పాను కదా మీకు, ఒక రాజకీయ పార్టీ ప్రజాస్వామ్యంలో ఒకసారి ఎలక్షన్స్ లో గెలిచి ప్రభుత్వాన్ని నడపడానికి ఒక 5 సంవత్సరాలు పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ తో పాటు ఈ పార్ట్ టైం ఎగ్జిక్యూటివ్ కూడా కలిసి పర్మనెంట్ చేస్తేనండి. అసలు ఏమిటి దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు వచ్చే పార్టీని కొత్తగా పెట్టే పార్టీలు మాది కూడా కొత్త అనుకోవచ్చు. అందుకని మేము 25 సంవత్సరాల ప్రస్థానం అని చెప్పి మా నాయకుడు చెప్పింది. మీరు తెలుసుకోండి ముందు రాజకీయం ఏంటి అని చెప్పేసి పదే మాకు చెప్తాడు. మీరు తొందరపడేదో నాయకుడు అయిపోవాలని కంటే అసలు రాజకీయ సిస్టమ్ లో ఏంటి మనం చెయ్యవలసిందేంటి, ఒకసారి మనం అధికారంలోకి వెళ్తే ఏం చేయాలి అని ముందు తెలుసుకోండి అని చెప్పేసి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నెల రోజుల నుంచి కూడా నిజంగా మమ్మల్ని నాయకులను కూడా కలవకుండా ఆఫీస్ లో కూర్చుని అన్ని శాఖలు ఆయన ఏదైతే పోర్ట్ఫోలియోలో ఉన్నటువంటి శాఖలు ఉన్నాయో ప్రతి శాఖని పిలిచి అసలు ఏంటి అనేది ఒక అవగాహన చేసుకుంటాడు ఆయన. అది రాజకీయ నాయకుల లక్షణం. వీళ్ళకి అదేం లేదు కదా, నేను చెప్తున్నదే, వీళ్ళకి అదేం లేదు కదా. వీళ్ళకి కావాల్సిన దోచుకుంటా వచ్చినటువంటి పార్టీ ఒక దొంగల సమూహం కదా. వాళ్ళు రావటమే ప్రతి శాఖల వాడిని పిలిచి నేను ఇక్కడ దోచేసుకోవాలి, నేను ఇక్కడ ల్యాండ్ కబ్జా చేయాలి, లేదంటే ఇసుకను అమ్ముకోవాలి, ఈ కొండను కొట్టేసేయాలి, అటుపక్కల ఉన్నటువంటి మైనింగ్స్ ఏవైతే ఉన్నాయో రకరకాల సుమత్ గనుల దగ్గర నుంచి మనకు 500 వరకు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నేను దోచుకోవటాలో నీ పాత్ర ఏంట్రా బాబు? నేను దోచుకుంటాను, ఆ దోచుకునే దానికి నువ్వు ఈ 5 సంవత్సరాలు నాకు ఏ రకంగా సహకరిస్తావు, ఆ సహకరించినందుకు నీకు ఇంత ఇస్తాను అని ఇది కదా వాళ్ళు మాట్లాడుతుంది. కానీ ఈ శాఖలో మనం ఏం ప్రజలకు చేయొచ్చు, ఏ రకంగా ప్రజలకు మంచి చేయొచ్చు, ఏ రకంగా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తీసుకొచ్చి ఆ ఫండ్ ఇక్కడ రాష్ట్ర అభివృద్ధి కానీ ఈ ప్రజల సంక్షేమాన్ని ఒకటి కరెక్టే ఇలా చేస్తున్నారు, కంటిన్యూ అవుతున్నాయి, కేసెస్ బుక్ అవుతున్నాయి, ఇన్వెస్టిగేషన్ అవుతోంది. కానీ ఇలా తగలి పడిపోయినప్పుడు ఎలా పట్టుకుంటారు వాళ్ళందరినీ? అసలు మళ్ళీ మీరు రేపొద్దు చర్యలు తీసుకోవాలన్న ఆధారం మిగల్చకుండా కాలిపోతుంది, ఏం చేస్తారు? మనకు ఉన్నటువంటి చట్టాల్లో ప్రతి ఒక్క పనికి మాలిన పనికి చక్కగా రాశారు, బ్రిటిష్ వాళ్ళు రాశారు. ఇప్పుడు మన వాళ్ళు ఎమెండ్ చేశారు అనుకోండి ఐపీసీని, సిఆర్పీసీని, ఎవిడెన్స్ యాక్ట్ని. మనకు ఉన్నటువంటి ఈ బ్రిటిష్ వాళ్ళు పోతూ ఇచ్చినటువంటి మన చట్టాల్లో ప్రతి ఒక్క లక్ష పనికి ఇలాంటి పనికి మంది పనులు చేసేవాడు ప్రతి పనికి ఖచ్చితంగా పెన్లైజ్ లో సెక్షన్ మనకి శిక్ష వేయడానికి అవకాశం ఉంది.
అందుకని అంటే నేరం చేయడం ఒకటి, ఆధారాన్ని చెరపడం ఒకటి. నేరం అయిపోయింది 5 ఏళ్ల క్రితం, ఇప్పుడు నేరాలు దాన్ని ఏమంటారు, క్లూస్ చెరుపుతున్నారు. చంద్రిక గారు ఆ రెండింటికి ఉన్నాయి. నేరం చేసిన దానికి ఉంది, ఆ ఆధారాలను చెరిపేసిన దానికి కూడా సెక్షన్ ఆఫ్ లా ఉంది. అన్నిటికీ ఉన్నాయి. ఎక్కడికి పోరు. ప్రతి ఒక్కడిని తీసుకొస్తాము, కూర్చోబెడతాము. వాడు ఎందుకు చేశాడో ఏం చేశాడో లీగల్ గానే చెప్తున్నాం. వాళ్ళకిలాగా ఇల్లీగల్ గా చేసి, ఎందుకంటే చూసాం నిన్న రఘురామరాజు గారిని ఏం చేస్తే నిన్న కేసు కూడా రిజిస్టర్ అయ్యింది గుంటూరులోనే. కేసు కూడా రిజిస్టర్ అయింది. అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఆ ఉన్నటువంటి సోకాల్ ఐపీఎస్ అందరి మీద కూడా కేసు కూడా రిజిస్టర్ అయింది. ఆ రకంగా మనకున్నటువంటి చట్టాల్లో ప్రతి పనికి, ప్రతి చర్యకి కూడా అక్కడ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. అందుకని ఖచ్చితంగా ఎవడైతే ఎలుకలు చెప్తున్నారో ఈ ఎలుకల లాంటి ఈ ఎలుకలన్నిటి మీద కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఎక్కడా కూడా వీళ్ళు, ఎందుకంటే వీళ్ళు పాప ఏం చేస్తారు, వాళ్ళు చేసేసారు, ఆశపడ్డారు, మనకు కూడా డబ్బులు వస్తాయి కదండి, ఆశపడ్డారు. ఆశపడి అసలు జీతం కంటే కూడా ఏంటారే, అసలు కంటే వడ్డీ ముద్దరి, అసలు కంటే వడ్డీ ముద్దరి ఒక సామెత ఉంటది. నాకైతే పెద్ద పాలిటిక్స్ చదవాలి, మీకు లాగా పెద్ద పాలిటిక్స్ చదివితే చాలా సామెతలు వచ్చాయి. అట్లా ఇవాళ అసలు జీతం కంటే కూడా వీళ్ళు ఈ యొక్క లంచాలకు అలవాటు పడిపోయారు. అసలు జీతము అనేది బ్యాంక్ లో పడుతుంది కూడా మర్చిపోయారు వీళ్ళు. అందుకనే కదా పాపం జగన్ గారు కూడా వీళ్ళకి సక్రమంగా జీతాలు వేయలేదు. జీతాలు వేయకుండా ఎందుకు చేశాడు? అది ఈ రకంగా నేను లంచాలు వస్తుంటే వీళ్ళకి జీతాలు ఎందుకంటే కాన్సెప్ట్ లాంటి జీతాలు కొంతమంది పాపం బాధపడ్డారు అనుకోండి, ఈ లంచాలు తీసుకొని కొంతమంది బాధపడ్డారు అనుకోండి. ఎందుకని ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే తప్పుడు మార్గంలో వెళ్ళి నడిచారో ఆ తప్పుడు మార్గానికి ఇవాళ తొందర మీరు ఇందాక కూడా అన్నారు, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అన్నారంటే ఖచ్చితంగా ఇంకా కూడా నెల రోజులు గడిచినప్పటికీ కూడా వీళ్ళు చేసినటువంటి దౌర్భాగ్యపు పనుల్ని ఏ రకంగా మనం కంటపడకుండా చేయాలి, మా ప్రభుత్వం కంటపడకుండా చేయాలని ఆలోచనలోనే ఉన్నారు తప్పితే ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు పూర్తిగా పని చేయట్లేదు. ఇంకా కూడా పని చేయటం ఖచ్చితంగా చేపిస్తాం. నేను నిజంగా చెప్తున్నాను, ఏపీ అని సాక్షిగా చెప్తున్నాను, మీరు మారండి. ప్రభుత్వ ఉద్యోగులందరూ చెప్తున్నా, మీరు మారండి, ప్రజల కోసం పని చేయండి. మీకు ఇవాళ ఊహించినంత శాలరీస్ వస్తున్నాయి. ఇవాళ విపరీతంగా పెరిగింది మీకు పిఆర్సీ ఆ పెన్షన్ కూడా చంద్రబాబు నాయుడు గారే విపరీతంగా పెంచాడు. మీరు ఏదో పని చేస్తారు ప్రజల కోసం. ఇవాళ మీరు ప్రజల కోసం పనిచేయండి. ప్రజల కోసం పనిచేస్తే నేను చెప్తారా, మన కుటుంబం సక్రమంగా ఉంటుంది తప్పితే అప్పుడు పనుల్లో వెళ్తే తర్వాత కుటుంబంతో బాగుపడదు. 7 సంవత్సరాలు ఉన్న ప్రవీణ్ ప్రకాశం వ్యక్తికి 7 సంవత్సరాలు ఉంటే వీరసిపోయాడు. సిగ్గుండాలి ఐపీఎస్ అందరూ కూడా. ఇవాళ 3 ఐపీఎస్ మీద కూడా గుంటూరులో కేసు రిజిస్టర్. వీళ్ళందరూ కూడా నిజంగా చెప్తారు, ఐఏఎస్ ఐపీఎస్ అంటే దేవుడితో సమానంగా మాట్లాడదాం. యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ మీరు చాలా విషయాలు చూసుంటారు. కానీ గత ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందో ఒక క్రిమినల్ బ్రెయిన్ ఐడియాలజీతో పనిచేసినట్టు కనిపిస్తుంది. ఎవరిని ఎక్కడ ఏం చేయాలి, ఎవరిని టార్గెట్ చేయాలి, ఎవరిని కేసు పెట్టాలి, ఎవరిని నోరు మూయించాలి. ఇప్పుడు వెళ్ళిపోయాక కూడా మరి వాళ్ళ వీరభక్తులో స్వామి భక్తులో ఏమో మొత్తానికైతే ఇంకా ఫైల్స్ తగలబెడతాం అయితే అవుతోంది కంటిన్యూగా. ఎట్లా చూడాలంటారు ఈ బరి తెగింపుని? అంటే మీరు ఇందాక నుంచి ఎలకలు అంటున్నారు. ఇవి ఎలకలు కాదండి, పందికొక్కులు. చాలా పెద్ద సైజులో ఉన్నాయి ఇవి. ఇవి ఎట్లా ఉన్నాయంటే ఇంకా సెక్రటేరియట్ లో ఇంకా వాళ్ళ హవానే నడుస్తున్నదన్న టాక్ అయితే ఒకటి ఉందండి. మొత్తం వాళ్ళకి సంబంధించిన మనుషులు వాళ్ళే మొత్తం కబ్జా పెట్టుకొని ఉన్నారు. ఇంకా వీళ్ళందరినీ ఏరేయటం అనేది అది ఇప్పుడు ఇమ్మీడియట్ గా చేయాల్సిన పని అండి, ప్రభుత్వం చేయాల్సిన పని. మీకు ఏంటి అంటే ఇక్కడ మీకు ఈ ఫైళ్లు తగలబెట్టడం ఇవన్నీ వీళ్ళు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కానీ ఇక్కడ వీటి లింక్ ఫైల్స్ ఎక్కడొక్కడ ఉంటాయండి. ఉదాహరణకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఫైళ్లు తగలబెడితే దానికి సంబంధించిన లింక్ ఫైళ్లు ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ లో ఉంటాయి. అట్లా టూరిజం కి సంబంధించినవి ఉంటాయి. అందుకని వీళ్ళు ఎన్ని ఫైళ్లు తగలబెట్టినా గానీ వీళ్ళు చేసిన నేరాల నుంచి తప్పించుకోలేరు అనేది మాత్రం వాస్తవం అండి. వీళ్ళు తప్పించుకోవటం అనేది సాధ్యమయ్యే పని కాదు. ముఖ్యంగా ఈ రాజకీయ నాయకులు ఏమన్నా తప్పించుకుంటారేమో కానీ ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రం దొరుకుతారండి. అంటే ఆఫీసర్ల దగ్గర ఇప్పటికే మనం చూసాం కదా, చాలా మంది ఇందాక గాలి వెంకటేశ్వరరావు కూడా చెప్పారు, ప్రవీణ్ ప్రకాష్ నుంచి అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు, ఇంకా దొరుకుతారు. మొత్తం అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాగానే వచ్చిన కొత్తల్లో ఈ మద్యం అమ్మకాల విధానాన్ని మార్చాడు. విధానాన్ని మార్చిన కొత్తల్లోనే
షాపులన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అప్పగించారు. కార్యకర్తలకు అప్పగిస్తే అక్కడ ఆ షాపులో వచ్చిన అంటే వసూలైన చిల్లర డబ్బులన్నీ కూడా మాయమైపోయినాయి. వాళ్ళు తీసుకొని ప్రభుత్వానికి కట్టలేదు. అప్పటి నుంచి కుంభకోణం జరుగుతూనే ఉన్నదండి. మొత్తం వాళ్ళందరూ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని ఎవరన్నా చెబితే వాళ్ళందరూ మా పార్టీ కార్యకర్తలే వదిలే అన్నారు. అంటే అక్కడి నుంచి అంటే ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో నుంచి కూడా ఇటువంటి నేరాలే జరుగుతూ వచ్చినాయి. అది చివరికి ఎంత స్థాయికి వెళ్ళింది అంటే మొత్తం ఫండ్స్ డైవర్షన్ దగ్గర నుంచి ఆ ఫండ్స్ ని నిధుల్ని మెక్కేయటం వరకు మొత్తం అంతా సిస్టమేటిక్ గా చేస్తున్నారు. ఎవరు అడిగే నాదులు లేడు, అడిగిన వాడిని తీసుకెళ్లి నోరు నొక్కేయటం. ఈ తరహాలో 5 సంవత్సరాల పరిపాలన జరిగింది కాబట్టి ఇప్పుడు మొత్తం ఆన్సరబిలిటీని ఫిక్స్ చేసుకోవాలండి. ఈ ఆన్సరబిలిటీ ఫిక్స్ చేసుకునే విధానంలో అంటే కొంతవరకు కొంత మరీ నెల రోజులు అయింది ఇప్పటికీ పరిపాలన చేంజ్ చేసుకోవాలి పేషీలు ఇప్పుడు ఏంటి అంటే కొంతమంది ఈ వైసీపీ ప్రభావిత వీళ్ళు ఎంప్లాయీస్ కూడా వీళ్ళందరూ మళ్ళీ అవతారం మార్చుకొని లేదు మేము అట్లా చేసాం, ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము చేసాం, అందుకనే మమ్మల్ని తొక్కేశారు అని చెబుతూ ఈ కల్లబుల్లి కబుర్లు చెబుతూ మళ్ళీ వస్తూ ఉన్నారండి. అంటే ఇటువంటి వాళ్ళని గుర్తుపట్టడం కష్టం అవుతుంది. దీనికి ఏ యాడిస్టిక్ పెట్టుకున్నా గానీ సాధ్యం కాదు అది. ఎందుకు అంటే వాళ్ళు వచ్చేసి వాళ్ళు చెప్పే మాటలు ఆ విధంగా ఉంటాయి. అందుకనే ఈ ప్రభుత్వంలో కాకపోతే ఏంటంటే చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకోవటానికి అవకాశం ఉంది. చట్ట ప్రకారం ముందరికి వెళ్తారు. వీళ్ళందరూ ఎన్ని ఫైళ్లు తగలబెట్టినా ఇప్పుడు మాజీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ఉన్నారు. ఆమె దొరకకుండా ఎక్కడికి పోతుంది? ఒక రకమైన కుంభకోణం కాదు కదా, రకరకాల కుంభకోణాలు చేశారు. అట్లా ప్రతి వ్యక్తి ప్రతి మంత్రి కూడా ఇప్పుడు పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశాడు కారుమూరి నాగేశ్వరరావు, ఆయన దొరుకుతాడు. ఆ కందిపప్పు సంబంధించిన కుంభకోణం అవన్నీ జరిగినాయి. ఇట్లా అందరూ దొరుకుతారు. అందరూ కుంభకోణాలు చేసిన వాళ్లే. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నాడు, ఆయనకి సంబంధించి పసిపిల్లలకి ఇచ్చే చిక్కీల్లో కూడా అవకతవకలు జరిగినాయి. మొత్తం ప్రవీణ్ ప్రకాష్ అందుకనే పారిపోయింది. చిక్కీల పేరుతో కూడా డబ్బులు చెక్కేశారు. ఇట్లా ప్రతి చోట కూడా ఇటువంటి ఇవే జరిగినాయి. ఈ నేరాలన్నీ పట్టుకోవటం అనేది వీటిని మళ్ళీ ఒక లాజికల్ కంక్లూజన్ కి తీసుకురావటానికి కొంత శ్రమతో కూడిన పని. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకేం దొరుకుతుంది? లింక్ ఫైల్స్ ఉంటాయండి. నేను అదే ఇందాక చెప్పింది. ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఇప్పుడు ఏదైనా సిమెంట్ కంపెనీకి, జగన్ కి సంబంధించిన సిమెంట్ కంపెనీకి అక్రమంగా పర్మిషన్ ఇచ్చారు అనుకోండి, అది ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ లో దొరుకుతుంది. అందువల్ల ఇట్లా అంటే ప్రతిదీ లింక్ ఉంటుంది. ప్రతి దానికి కూడా ఒకే డిపార్ట్మెంట్ మొత్తం దానికి సంబంధించిన స్కాండల్ అంతా చేయలేదు. వేరియస్ డిపార్ట్మెంట్స్ తోటి లింక్ ఉంటుంది. అందువల్ల వీళ్ళు ఫైళ్లు తగలబెట్టడం వృధా ప్రయాస. వీళ్ళు చాలా కష్టపడి తగలబెడుతున్నారు, చాలా ప్లాన్ చేసుకొని చాలా శ్రమతో తగలబెడుతున్నారు. తగలపెట్టినా గానీ దొరుకుతారు. వీళ్ళు చేసిన నేరాలు చిన్న నేరాలు కాదు, చాలా పెద్ద నేరాలు. ఇప్పుడు బెవరేజ్ కార్పొరేషన్ ఎండి దొరికాడు కదండి. ఎట్లా దొరికాడు? ఈ మొత్తం అంతా కూడా మొత్తం కుంభకోణమే కదా. అసలు కిలోల బంగారం దొరుకుతున్నది కదా. ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయో అర్థమైపోతున్నది. మొత్తం మద్యం కొనుగోలు దగ్గర నుంచి, వాడు తయారు చేసేవాడి దగ్గర నుంచి, అమ్మేవాడి దగ్గర నుంచి మొత్తం అంతా కూడా అండర్ హ్యాండ్ డీలింగే. ఇవన్నీ దొరకకుండా ఎక్కడికి పోతాయి? వాళ్ళు ఫైళ్లు ఎన్ని తగలు పెట్టినా గానీ ఆల్రెడీ దొరికి ఉన్నాడు కదా. ఇట్లా ప్రతి చోట ఈ మైండ్ సెట్ జియాలజీ దాంట్లో కూడా ఉన్నాయండి. ఇదే రకమైన పందికొక్కులు అక్కడ కూడా తవ్వి పెద్ద పెద్ద బొక్కలు చేసి ఉన్నాయి. ఇవన్నీ కూడా దొరుకుతాయి. కాకపోతే ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే
ఈ మొత్తం ఎస్టాబ్లిష్ చేయడానికి కొంత టైం పట్టొచ్చు. ఫ్రేమ్ చేయాలి, ఎవరు బాధ్యులు అనేది చేయడానికి, లింక్ ఎవరెవరు ఉన్నారు అది లింక్. ఇదంతా కూడా ఇంకొకటి ఏంటి అంటే ఇప్పటి వరకు ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటున్నది గవర్నమెంట్ ఇనిషియేషన్ తో కాదండి. చాలా మంది ప్రైవేటు వ్యక్తులు కంప్లైంట్లు చేస్తున్నారు, అంటే ఎఫెక్టెడ్ పార్టీస్. ఎగ్జాక్ట్లీ అండి. బాధితులు ఇప్పటి వరకు నోరు మూసుకొని కూర్చోవాల్సి వచ్చింది. నోరు ఎత్తితే గొంతు మీద కాలేసి తొక్కారు కాబట్టి వాళ్ళందరూ కూడా సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్కళ్ళు బయటకు వస్తూ ఉన్నారు. బయటికి వస్తున్నారు కాబట్టే ఇవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఇంకా గవర్నమెంట్ తరఫు నుంచి యాక్షన్ ఇనిషియేట్ కాలేదు. ఈ రకంగా ఈ కేసులన్నీ కూడా కొలిక్కి వస్తాయి, దొరుకుతారు. దొంగతనం చేసిన వ్యక్తి దొరకకుండా పోడు. మొత్తం అంటే నేను చెప్పేది ఏంటంటే మెయిన్ గా గవర్నమెంట్ నుంచి యాక్షన్ ఇంకా ఇనిషియేషన్ రాలేదు, స్టార్ట్ కాలేదు కాబట్టి కంగారులో ఉన్నారు. ఇనిషియేట్ అయితే ప్రాబ్లం అయిపోతుంది, దొరుకుతామని ప్రాబ్లం అవుతుంది. అందుకనే వీళ్ళు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము, 5 ఏళ్ల తర్వాత మళ్ళీ వస్తామని చెప్పుకుంటున్నారు. ఇది ఆటోమేటిక్ గా రారు, ఆటోమేటిక్ గా వచ్చేది కాదు. 5 ఏళ్ళు కాగానే అధికారం మారిపోతుందా అనుకుంటున్నారు. పాపం భ్రమంలో ఉన్నారు. ఆ బ్రహ్మతోటే ఇటువంటి ఈ వేషాలన్నీ వేస్తున్నారు. రావటం, బెదిరించటం, అంటే డైరెక్ట్ గా అధికారుల్ని, అంటే అధికారంలోంచి దిగిపోయిన తర్వాత కూడా అధికారుల్ని బెదిరిస్తున్నారు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఈ ఎఫెక్టెడ్ పార్టీస్ అన్ని బయటకు వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కళ్ళ మీద కేసు నమోదు అవుతూ ఉన్నది. అవన్నీ కూడా ఒక్క నిమిషం సార్. మనకి డాక్టర్ ఆర్వి మనకి చంద్రవదన్ గారు, రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, మనతో పాటు ఫోన్ లైన్ లో ఉన్నారు. ఎందుకంటే వారు కూడా బ్యూరోక్రాట్ కాబట్టి సో సిస్టమ్ లో ఒకసారి ఎట్లా ఉంటుందో మనం మాట్లాడదాం. చంద్రవదన్ గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సార్, ఇట్లా ఆంధ్రప్రదేశ్ లో వరుసగా వివిధ శాఖలకి సంబంధించి ఫైల్స్ అన్ని కూడా తగలబడుతున్నాయి. అంటే నేను అనేది ఏంటంటే ఇలా అవుతున్నప్పుడు సరే పోలీసులు వస్తున్నారు, కేసులు పెడుతున్నారు, విచారణ స్టార్ట్ అవుతుంది, దొరుకుతారని వీళ్ళు అంటున్నా, ఎవరిని బాధ్యుల్ని చేయాలి? ఎవరి కాళ్ళు మా తెలియదంటే మా తెలియదు అంటారు కదా. అమ్మా, ఇది ఆంధ్రాలో జరిగే సంఘటన చాలా దురదృష్టకరం. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతమై జరిగింది, మనం చూసాం, దాఖలాలు ఉన్నాయి. కానీ దీనికి కారకులు ఎవరంటే ఒక వ్యవస్థలో అనేకమైన సిస్టమ్స్ ఉన్నాయి, అనేకమైన అందులో భాగాలు ఉన్నాయి. కేవలం ఎగ్జిక్యూటివ్ ని బాధ్యత చేయటం సమంజసం కాదు. ఎందుచేతంటే ఆ సిస్టమ్ లో ఉన్న ఏమంటారు, సిస్టమ్ లో ఉన్న ఏ రకంగా సిస్టమ్ దాన్ని వక్రీకరించి స్వలాభాలకు వాడుకున్నారు. క్రమేపీ ఆ సిస్టమ్ ని ఏ రకంగా దాన్ని విలువల్ని దాన్ని దిగజార్చే విధంగా చేశారు. దీనికి అందరూ బాధ్యులు. పొలిటీషియన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. అదే విధంగా అధికారులు కూడా ముఖ్యంగా. ఇదంతా జరగటానికి ఇంకో కారణం ఏంటంటే, నా వ్యక్తిగతంగా నేను చెప్పేది ఏమిటంటే, పొలిటికల్ సిస్టమ్ ఏ రకంగా చేస్తే ఆ విధంగానే ప్రణాళికలు రూపొందిస్తారు అధికారులు. మరి అదే విధంగా వాళ్ళ స్వలాభాన్ని కాపాడటానికి మరి అధికారులు ఎంతకైనా వెళ్ళారంటే దానికి నిదర్శనం ఏంటంటే వాళ్ళకు వచ్చే లాభం. కాబట్టి పొలిటికల్ సిస్టమ్ కి టోటల్ గా బ్యూరోక్రటిక్ సిస్టమ్ ని వాళ్ళు టోటల్ గా దాన్ని సబ్జుగేట్ చేసుకొని కేవలం ఒక ఇంపార్టెంట్ భాగంగా కాకుండా చూడకుండా దాని తొత్తులాగా వాడుకున్నారు. కాబట్టి ఎప్పుడు ఈ బ్యూరోక్రాటిక్ సిస్టమ్ ని తొత్తులాగా వాడుకుంటారు. అప్పుడు బ్యూరోక్రాట్స్ కూడా వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళు కూడా లబ్ధి వస్తుంది. కాబట్టి వక్రీకరించి చట్టాలన్నీ కూడా తుంగలు తొక్కి, అంటే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది, రిటర్న్ లో కాకుండా మౌఖిక ఆదేశాలు ఇవ్వడం వల్ల చేసేస్తున్నారా ఈ బ్యూరోక్రాట్లు అన్ని తప్పులు? చాలా మట్టుకు రిటర్న్ లో ఎవరు అధికారులు తప్పులు చేయరండి, చాలా చాటుచక్యంగా. ఎందుకంటే ఒక్కొక్క అధికారికి 30-35 సంవత్సరాల పాటు సుదీర్ఘమైన అనుభవం ఉంటుంది. వాళ్ళు తప్పులు చేయటానికి సులభమైన మార్గంలో అన్వేషిస్తారు. అక్కడ ఎవరు కూడా పై అధికారులు చెప్పండి, పొలిటికల్ బాసెస్ చెప్పండి చెయ్యరు. అక్కడ పొలిటికల్ బాసెస్ వాళ్ళు ఏదో రకంగా వీళ్ళని మభ్యపెట్టి ఆ తర్వాత వీళ్ళకు కూడా లాభం చేకూర్చే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తారు. బ్యూరోక్రాట్స్ ఎప్పుడు కూడా మీరు గమనించాలి, వాళ్లకు లాభం లేనిదే వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకోరు. ఎందుకంటే
37 సంవత్సరాల వాళ్ళకు పెన్షన్ రాబోతుంది. ఆ పెన్షన్ ని తాకట్టు పెట్టి ఎవరికి కావాలని గుడ్డిగా నిర్ణయాలు తీసుకోరు. నిర్ణయాలు తీసుకుంటారంటే ఖచ్చితంగా పొలిటికల్ ప్రాసెస్ యొక్క ప్రమేయం ఉండాలి. అంటే రిటర్న్ లో సరే సార్, ఇంకొక పాయింట్ అంటే కొంత ప్రెషర్స్ వల్ల చేశారు సరే, ఇది ఒక పాయింట్. అయితే ఇప్పుడు ఫైల్స్ ధ్వంసం అవుతున్నాయి కదా, జనరల్ గా ఒక ఫైల్ ధ్వంసమైన పట్టుకోవచ్చని ఇప్పుడు మనకి సీనియర్ జర్నలిస్ట్ చెప్తున్నారు. ఏం కాదంటే లింక్ డాక్యుమెంట్స్, లింక్ ఫైల్స్ ఉంటాయి, ట్రాక్ చేయొచ్చు, లేట్ అవుతుందేమో. అంటే జనరల్ గా ఒక ఫైల్ క్రియేట్ అయినప్పుడు ఎన్ని స్టేజెస్ లో ఫైల్ క్రియేట్ అవుతుంది, ఏ స్టేజ్ లో ధ్వంసం చేసినా మనము మళ్ళీ రిట్రీవ్ చేసుకుని పట్టుకోవచ్చా? ఖచ్చితంగా అమ్మా, ఎందుకంటే ఒక ఫైల్ ఇనిషియేట్ చేసేటప్పుడు మనకు సెక్రటేరియట్ రూల్స్ ఉన్నాయి మనకి. ఆ రూల్స్ ప్రకారంగా క్రమేపీగా స్టేజ్ వైజ్ గా ఫైల్ ప్రిపేర్ అయితే వస్తుంది. కానీ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ప్రతి ఫైల్ కి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఒక కన్కరెంట్ ఫైల్ ఉంటుంది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కన్కరెన్స్ లేనిది ఏది కూడా ఏ జియో అదేవిధంగా ఎలాంటి లబ్ధి చేయాలనో ఒప్పందం చేయాలంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ యొక్క కన్కరెన్స్ కావాలి. మరి అలాంటప్పుడు ఆ ఫైల్లో కన్కరెంట్ గా ఒక కాపీ దాన్ని జిరాక్స్ చేసుకొని ప్యారలల్ గా ఒక ఫైల్ పెట్టుకుంటారు. వాళ్ళు విడిగా ఫైనాన్షియల్ అప్రూవల్ కోసం ఆ రూల్స్ ప్రకారంగా వాళ్ళు విడిగా ఒక ఫైల్ తయారు చేసుకుంటారు. కానీ ముఖ్యమైన అంశాలన్నీ కూడా ముఖ్యమైన చాలా పరిపాలన అంశాలన్నీ కూడా మెయిన్ ఫైల్లో ఉంటాయి. ఒకవేళ మెయిన్ ఫైల్ ని వాళ్ళు దగ్ధం చేసినా కూడా ఈ కన్కరెంట్ ఫైల్లో కొన్ని అంశాలు ఉంటాయి, దాన్ని ఆధారంగా తీసుకొని వాళ్ళు దర్యాప్తు జరిపి బాధ్యులైన అధికారుల మీద శిక్ష పడే విధంగా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకునే విధంగా దాఖలాలు గతంలో కూడా ఉన్నాయి అని ఇప్పుడు కూడా మనకు ఉంటాయి. కాబట్టి దీంట్లో భయపడవలసిన ఆందోళనవలసిన అంశం ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద శిక్షలు అవుతారు. ఎందుకంటే రూల్స్ ప్రకారం కాండక్ట్ రూల్స్ చాలా క్లియర్ గా ఉంది. ఏ అధికారి నేరుగా లేకపోతే పరోక్షంగా ఇలాంటి అవినీతి కార్యక్రమాలు ఇలాంటి రూల్స్ కు భిన్నంగా ప్రవర్తించడం జరిగితే వాళ్ళు శిక్షలు అవుతారు, వాళ్ళు తప్పించుకోలేరు. కాబట్టి అధికారులు కూడా తెలుసు. కానీ వాళ్ళు చాలా చాటుచక్యంగా ప్రవర్తించి ఈ ఫైల్ ని ఒక మాయ చేత అపవంతు ప్రతి స్టేజ్ లో ధ్వంసం చేసుకుంటా వెళ్ళిపోతే అది వేరే విషయం అండి. అది అరుదైన విషయం, మామూలుగా సహజంగా కాదు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ యొక్క అప్రూవల్ చాలా కీలకం. కాబట్టి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిస్తే డొంకంతా కదులుతుంది. ఎందుకు దీనికి అప్రూవల్ ఇచ్చారు, ఎలాగిచ్చారు అవన్నీ విషయాలు వాళ్ళు బాధ్యతలు ఉంటారు. వాళ్ళు ఆ ఫైల్ ని మొత్తంగా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అన్ని ప్రమాణాలను వాళ్ళు అందులో జతపరిచారా లేదా, పారదర్శకంగా చేశారా లేదా, ప్రమాణాలు పాటించారా అనేది చూడవలసింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్. కానీ దురదృష్టం ఏంటంటే చాలా సందర్భాల్లో నేను చూసింది ఏంటంటే చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ప్రమేయం చాలా కీలకమైంది. వాళ్ళ ఒత్తిడి మేరకే ఫైల్స్ కదులుతాయి, లేకపోతే ఏది కూడా కదలదు. కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలంటే సీఎంఓ ఆఫీస్. కాబట్టి వాళ్ళకి అనుకూలమైన అధికారులు, ఐఏఎస్ అధికారులని మనం చూస్తాం ఏ రకంగా అనుకూలమైన చీఫ్ సెక్రటరీ పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇంకా స్టిల్ వారికి సంబంధించిన పర్సన్స్ ఆ డిపార్ట్మెంట్స్ లో ఉండాలి. ఇలా జరగడానికి కారణం అది అయి ఉండాలి. అదే కాకుండా వాళ్ళు అనుకూలంగా ఫైల్ ని కూడా తీర్చిదిద్దుతారు. ఒకవేళ రూల్స్ కు విరుద్ధంగా ఉన్నా దాని అనుకూలమైన వాతావరణం సృష్టించి దాన్ని ఇప్పుడు ప్రతి చట్టంలో కొన్ని లొసుగులు ఉంటాయండి, దాన్ని ఆసరాగా తీసుకొని దాన్ని వక్రీకరించి లబ్ధి చేకూర్చే విధంగా అధికారులు ప్రవర్తించడానికి ఇలాంటి గాడిద అధికారులు క్షమించాలి. ఇలాంటి అధికారులు ఎప్పుడుగా ఉన్నారు. ఇప్పుడు చెడ్డ అధికారుల అవినీతి అధికారులు అన్ని చోట్ల ఉన్నారు. కానీ పొలిటికల్ లీడర్స్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ఆయనకు కావాల్సిన పొలిటికల్ మెచ్యూరిటీ ఉంది, సుదీర్ఘం పాటు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉంది, అడ్మినిస్ట్రేటివ్ ఎక్సలెన్స్ ఉంది. ఆయన సుస్పష్టంగా ఏమి జరుగుతుంది ఆయనకు క్షుణ్ణంగా తెలుసు, సుస్పష్టంగా తెలుసు. కాబట్టి అంత సునాయాసంగా ఇప్పుడు అధికారులు స్టేజ్ లో ఫైల్ ని ధ్వంసం చేసి తప్పించుకోవచ్చా? ప్రయత్నించవచ్చు ఖచ్చితంగా. కానీ మరి ఇప్పుడు అదే కదా మూలలో వెళ్తే దొరికిపోతుందండి. ఇప్పుడు మూలలో వెళితే దొరికిపోతుంది. ఆ దరఖాస్తు ఎలా చేస్తారు, ప్రతి ఫైల్ ఎలా మొదలవుతుంది, ఒక ప్రపోజల్ ఇనిషియేట్ చేస్తారు, ఏ శాఖ ఇనిషియేట్ చేసింది, సిస్టమ్ ఇప్పుడు అంతా కంప్యూటరైజ్ అయింది కాబట్టి ఆ సిస్టమ్ లో సాఫ్ట్ కాపీ ఎప్పుడు ఉంటుంది వాళ్ళకి అందుబాటులో. చర్యలు నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది. సో ఏం చెప్తారు? ఒకటి, రెండు, తెలంగాణలో జరిగింది లేదంటే అక్కడ జరిగింది అని మీరు గతంలో కూడా మనం వింటున్నప్పుడు ఇలా జరిగే అవకాశం ఉందని మీరు గ్రహించలేకపోయారా? గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒక విషయం అయితే ఆయన్ని చట్టబద్ధం చేశాడు. ఏంటంటే
తప్పు చేయటం తప్పు అనేది చట్టం, కానీ తప్పు చేయటం తప్పు కాదు అనేది ఆయన స్ట్రాటజీ చేశాడు ఆంధ్రప్రదేశ్ లో. అనే దాని మీదే ఆయన ఇందాక రిటైర్డ్ అయ్యేసి పెద్ద ఆయన చెప్పారు కదా, అంటే నేను ఒక మిత్రుని అడిగానమ్మా, ఇక్కడ ఫైల్స్ దగ్ధం అయిపోయిన అన్నారు ఆయన అంటే, మనం కూడా ఇప్పుడు అంతా కూడా టెక్నాలజీ డెవలప్ అయ్యి అంతా కూడా సిస్టమ్స్ లోకి వెళ్ళిపోద్ది కదా, ఈ ఫైల్స్ దగ్ధం చేయటం వల్ల వాళ్ళకి ఏంటి యూజ్, ఎక్కడ అంటే ఖచ్చితంగా దొరకటమే. కాకపోతే ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పాడంటే మాకు ఉదాహరణకి మైనింగ్ డిపార్ట్మెంట్ లో 10 లక్షల టన్నులు ఇసుక మనం ప్రజలకు ఇవ్వాలనో ఏదో ఒక మాట అనుకుని దాన్ని సిస్టమ్ లో అప్లోడ్ చేస్తారు. ఏదైతే ఆయన అన్నట్టు సీఎంఓ గానీ డిపార్ట్మెంట్ వైజ్ గా ఆ 10 lakh టన్ను సంబంధించిన స్టాండ్ సంబంధించిన వివరాలు దాంట్లో ఉంటాయి. కానీ తప్పు చేయటం తప్పు కాదని ఏదైతే ఈయన చట్టం చేసాడో, ఈయన యొక్క ప్రత్యేకంగా చట్టం, ఆ చట్టంలో భాగంగా 10 లక్షల టన్నులు కాకుండా 30 లక్షల టన్నులు అమ్ముతారా, ఈ 30 లక్షల టన్నుల వివరాలు ఈ ఫైల్స్ లో ఉంటాయి. మిగతా ఏంటంటే వీళ్ళ అనాథరైజ్డ్ ఇది ఏదో లెక్కర్ లో గానీ శాండ్ లో గానీ ఈయన దారుణంగా సంపాదించినటువంటి అమౌంట్ లో ఎక్కువ ఫైల్స్ లోనే ఉంటది, సిస్టమ్ లో తక్కువ ఉంటది. అలాగని బాగా మైక్రో లెవెల్కి వెళ్తే ఇందాక పెద్ద ఆయన మంచి మాట చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు బాగా అనుభవం ఆయనకి, ఎంత అంటే అంత ఆయన లోతుగా పరిశీలించి మైక్రో లెవెల్కి వెళ్తే గనక తప్పు చేసిన ప్రతి ఒక్కరు కూడా దొరకడానికి పూర్తిగా అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితులు కూడా దోషులు అయితే తప్పించుకోవడానికి వీలు ఉండకూడదు కూడా. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ వ్యవస్థ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా 100% తప్పు చేయటం తప్పేరా బాబు అనే విధంగా, ఇందాక ఆయన చెప్పింది కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదే ఏ అధికారి కూడా, అది కూడా వాస్తవమైన విషయమే, మనం ఉన్న విషయం మనం చెప్పుకోవాలి. అంటే పరిపాలించేవాడు కరెక్ట్ గా ఉంటేనే వ్యవస్థ అంతా కూడా బాగా పనిచేస్తామని చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ అది. ఏదైతే ఆయన పొలిటికల్ డెసిషన్ లో ఎవరైనా పొలిటికల్ బాస్ ఎవరైనా చెప్తే దానికి తలాడించేటువంటి పెద్ద నాయకుల ఆఫీసర్స్ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఎవరైనా, ఇప్పుడు నిజంగా ఆయన ఒక మాట చెప్పారు, ఏమంటే ఆయన రాబోయే సంవత్సరాల్లో 20 ఏళ్ళు అవ్వచ్చు 30 ఏళ్ళు అవ్వచ్చు అవన్నీ పెన్షన్లు పోతాయి, తప్పు చేయడానికి అవకాశం లేదన్నారు. అది ఇదివరకు రోజులమ్మ, ఇప్పుడు ఏమి లేవమ్మ. ఇప్పుడు పెన్షన్ తో సంబంధం లే, ఒకసారి 2 సార్లు 2 ఫైల్ పెద్ద ఆయన వంశం అంతా వెళ్ళిపోయినట్టు అమౌంట్ లో చెప్పారు గురించి కూడా చూసాడు, ఎవడో లేడు అక్కడ. కానీ ఏదైతే ఇందాక కొంత టైం అయితే ఖచ్చితంగా, ఎందుకంటే 4 రోజులు అయింది కాబట్టి 100% కూడా చంద్రబాబు నాయుడు గారు లాంటి పరిపాలనలో ఖచ్చితంగా ఎవరైనా సరే మరి దోషులు అనే వాళ్ళు తప్పించుకుంటానికి వీళ్ళు ఉండకూడదు. ఖచ్చితంగా దోషులు శిక్షింపబడాలి. మీ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు నేను ఒకటే విన్నపం చేస్తా ఉన్నాను, ఇప్పుడు చూడండి పొలిటికల్ వాడు చెప్పిస్తే ఆడు తప్పించుకుంటాడు, మీరు తప్పించుకోలేరు. మీరు దయచేసి మీరు పొలిటికల్ వాళ్ళ మాటలిని మీరు సిస్టాన్ని పక్కన పెట్టి తప్పు చేయటం తప్పు అనేది మాత్రమే మైండ్ లో పెట్టుకుని పనిచేయమని చెప్పి ప్రభుత్వ ఉద్యోగుల్ని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సత్యమూర్తి గారు, దీనికి డిజిటలైజ్ చేయడం ఒక్కటే సొల్యూషనా? ఇంకా ఫ్యూచర్ లో కూడా ప్రతిదీ స్కాన్ చేసి ప్రతిదీ అప్లోడ్ చేస్తే ప్రజలకి క్లారిటీ ఉంటుంది, చెరిపేసినా కూడా అది కనిపిస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెట్టిన ఈ గవర్నెన్స్ ఇదేనండి. మొత్తం ఫైల్స్ అన్ని కూడా చాలా వరకు కంప్యూటరైజ్డే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మొత్తం టోటల్ కంప్యూటరైజ్డ్ ఫైల్ తో పాటు ఒక ఫిజికల్ ఫైల్ కూడా రన్ అవుతూ ఉంటుంది. అందువల్లనే ఇందాక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్వి చంద్రవర్ధన్ గారు చెప్పింది కూడా ఇదే, వీరు ఎక్కడా కూడా మొత్తం ఆనవాళ్ళు లేకుండా ధ్వంసం చేయటం అనేది సాధ్యం కాదు, ఇంపాసిబుల్ అంటున్నారు ఆయన. ఇంపాసిబుల్, అది జరిగే పని కాదు. ఎక్కడొక్కడ దొరుకుతారు వీళ్ళు. ఇక్కడ ఏంటి అంటే ఆయన చెప్పిన దాంట్లో ఇంకొక ప్రధానమైన విషయం ఏంటి అంటే, ఈ రాజకీయ బాసులు పొలిటికల్ బాసులు చెప్పే పనిని ఐఏఎస్లు ఐపీఎస్లు గుడ్డిగా ఫాలో అయిపోతున్నారు. గత 5 సంవత్సరాల్లో జరిగింది ఇదే. ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు ఈ ఫాలో కావటం కూడా వాళ్ళు లాభం పొందుతూ చేశారు అనేది చాలా సందర్భాల్లో ఉన్నది. అందుకనే ఆంధ్రప్రదేశ్ కేసు, ఆంధ్రప్రదేశ్ లో గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పాలన అనేది ఈ పాలన అక్రమ పాలన మొత్తం దీని మొత్తం మీద ఒక పెద్ద గ్రంథం రాసి దీనికి సంబంధించి చట్టాలు తయారు చేయాల్సిన అవసరం. నేను అందుకే అన్నాను, ఒక 5 ఏళ్ళ క్రిమినల్ బ్రెయిన్ ఐడియాలజీ అంతా కూడా ఎట్లా వర్కౌట్ చేశారన్నది జనాలకి ప్రపంచానికి చాటి చెప్పారు. ఒక 5 ఏళ్ళు ఈ మొత్తం సిద్ధాంత గ్రంథం తయారు చేసి దీని మీద చట్టంతో తీసుకురావాలండి. చట్టంలో ఏదన్నా మార్పులు చేయాలంటే ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలన చూసి చేయాలి. గాదే గారు కంక్లూడింగ్ ఇవ్వండి, 10 seconds రిమార్క్స్.
ఖచ్చితంగా సత్యమూర్తి గారు అన్నట్టుగా అమెండ్ చేయాలి సార్, చట్టాలను అమెండ్ చేయాలి. యా అమెండ్ చేస్తేనే ఇప్పుడు మీరు చెప్పినా గానీ చంద్రబాబు గారు చెప్పినా గానీ క్లియర్ గా చెప్తున్నారు వాళ్ళ లాభం. పొలిటికల్ సిస్టమ్ వేరండి, 5 సంవత్సరాలు ఒకసారి పోతారండి. జనరల్ గా సునామీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే సునామీకి ముందు, సునామీకి తర్వాత, భూకంపానికి ముందు, భూకంపానికి తర్వాత అన్నప్పుడు కొన్ని అర్థం అవుతూ ఉంటాయి. ఇది కూడా 2019 ముందు తర్వాత అనేమో పెట్టుకోవాలి. అట్లా ఒక్కొక్క టైం ఉంటది కదా, ఒక్కొక్క టర్మ్ చెప్తాం కదా మనం కూడా. గుప్తుల కాలం అని, లేదంటే శివాజీ పరిపాలించింది, లేదా కృష్ణదేవరాయలు పరిపాలించింది చెప్తున్నాం కదా. అట్లాగే ఇది కూడా ఉంటది అట్లాగే. కానీ మరొకసారి ఇప్పుడు ఇంతమంది పెద్దలు ఎవరు మాట్లాడా, సత్యమూర్తి గారు మాట్లాడినా, చంద్రబాబు గారు మాట్లాడినా, వీరేంద్రనాథ్ మాట్లాడినా, ఎవరు చెప్పినా మేము చెప్తున్నది ఒకటే, 62 years వరకు మనకు పెంచారు. ఇప్పుడు 58 తీసుకొచ్చి 62 చేశారు ప్రభుత్వ ఉద్యోగులకి. మీరు 62 సంవత్సరాలు వచ్చేదాకా ఉద్యోగం చేయాలి. అది ప్రజల సొమ్ము మీకు వస్తుంది. రాజకీయ నాయకులు 5 సంవత్సరాలు ఒకసారి పోతారండి. అకౌంటబిలిటీ ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఉండాల్సింది వాళ్ళకి. మళ్ళా చెప్తున్నా, మీరు ప్రజల కోసం పనిచేయండి, మంచి అనిపించుకోండి, ప్రజలు మనల్ని పొందండి. రిటైర్ అయిన తర్వాత ప్రజలందరూ వచ్చి దండలు ఎత్తే విధంగా మీరు మీ పనిచేరు ఉండాలని చెప్తే, ఆడవాడు చెప్పాడు కదా లాభం కోసం, ఇవాళ ఒక 100 రూపాయలు ఇస్తే రావచ్చు కాక, పెన్షన్ చెప్పాడు కానీ పెన్షన్తో పని లేదు, ఇవాళ జీతంతో పని లేదు. 2 ఫైల్స్ చేస్తే జీవితకాలం 2 తరాలు వెళ్ళిపోద్దనే అనే ఆలోచన మానుకుంటే రాష్ట్రం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు. మళ్ళా చెప్తున్నా, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఉద్యోగస్తులందరూ కూడా సక్రమంగా చేస్తేనే ఈ సిస్టమ్ సక్రమంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా పొలిటికల్ లీడర్స్ కు సహకరించండి. మీరు తప్పు చేస్తే కాదని చెప్పి సరిదిద్దేటువంటి రైట్ మీకుంది, దాన్ని కూడా మీరు ఉపయోగించుకోవడం చెప్తున్నాను. థ్యాంక్ యూ గదా వెంకటేశ్వర గారు, గని వీరాంజనేయులు గారు, సత్యమూర్తి గారు, చంద్ర